నలిగిపోయి బహు భయంకరమైన స్థితి అనారోగ్య పాలవుతారు. కాబట్టి 6 రోజులు శ్రమ, 7వ రోజు ఏం చేయాలి? విశ్రమించాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? 6 రోజులు కష్టపడుతున్నారు, 7వ రోజును కూడా ఏం చేస్తున్నారో తెలుసా? కష్టానికి అప్పచెప్తున్నారు. ఏది విశ్రమించడం? ఏమీ లేదు. ఏంటి అలా పగలనక రాత్రనక కష్టపడుతున్నావు ఏంటయ్యా అంటే, లోకంలో ఉన్నప్పుడు, మనం జీవిస్తున్నప్పుడు, మనం బ్రతికి ఉన్నప్పుడే ఏదో 4 రూపాయలు వెనకాలేసుకుని వెళ్ళాలి కదండి. ఏదో ఒక తాపత్రయం, వెదుకులాట మనుష్యుడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రి మధ్యాహ్న కాలం మనం గమనించిన మన వెతుకులాట, మన ప్రయాస, మనం సంపాదించిన ఈ సంపాదన అంత ఈ లోకలు ఇక్కడే ఉండిపోద్ది. ధరించే దుస్తులైనా, ధరించే బంగారమైనా, మనం కలిగి ఉన్నది ఏదైనా సరే అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. ఏది కూడా మనం మన వెంట తీసుకెళ్తామంటారా? నాతో పాటు ఇది వచ్చిందని దేని గురించైనా ధైర్యంగా చెప్పగలవా?